నాకు షుగర్ లేదు కదా మేడం, మరి మెట్ఫార్మిన్ టాబ్లెట్స్ నాకెందుకు ఇచ్చారు? ఇది వేసుకుంటే నా షుగర్ పడిపోతుందేమో, నాకు కళ్ళు తిరుగుతాయేమో, అందుకనే నేను వేసుకోలేదు, ఇలా అడుగుతూ ఉంటారండి. సో మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము. అలా అని వాళ్ళకి షుగర్ ఉందని కాదు. డెఫినెట్లీ ఆఫ్ కోర్స్ మెట్ఫార్మిన్ అనే డ్రగ్ షుగర్ ఉన్న వాళ్ళలో వాడతాము. బేసికలీ పీసీఓడి సమస్యలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో పీసీఓడి ఒక మెటబాలిక్ డిజార్డర్, దాంట్లో ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. దీనివల్ల ఆండ్రోజన్ అనే హార్మోన్, మేల్ హార్మోన్ పెరుగుతుంది అండ్ దానివల్ల మనకి పీసీఓడి సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి. అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ, యాక్నే అంటే మొటాల్ రావడం కానీ, పిగ్మెంటేషన్ రావడం కానీ, అబ్నార్మల్ ఏరియాస్లో హెయిర్ గ్రోత్ అవ్వడం కానీ, ఇవన్నీ జరుగుతాయి. సో ఈ మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్తో మనము ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ విచ్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ పీసీఓడి మనం ఇస్తుంటాం అనమాట. మీకు షుగర్ ఉందనో లేకపోతే వస్తుందనో ముందే మనం మెట్ఫార్మిన్ ఇవ్వడం కాదు. అండ్ మెట్ఫార్మిన్లో మనకి హైపోగ్లైసీమియా అంటే షుగర్ తగ్గిపోవడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దో గొప్ప మీకు బ్లోటింగ్ సెన్సేషన్ అండ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ రావచ్చు. సో అలవాటు చేసుకోవడానికి వన్స్ డైలీ నుంచి ట్వైస్ డైలీ నుంచి థ్రైస్ డైలీకి మెట్ఫార్మిన్ టాబ్లెట్ మారుస్తాం. మెట్ఫార్మిన్ ఓవ్యులేషనే కాదు, పీరియడ్ రెగ్యులరైజ్ చేయడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది అన్నమాట.